హాయ్ హలో నమస్తే. రండి నా ఛానల్లో ఏం జరుగుతుందో చూసేద్దామని చెప్పి ఏం చూపిస్తున్నావు అక్క అనుకుంటున్నారా? అది మట్టి అండి. అది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఎరువు, మొక్కలకి వేసే ఎరువు అండి అది. ఇప్పుడు అదేంది చూపిస్తున్నావు అక్క అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. అదే అండి, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు గోధుమ మొలక తీసుకోవడం ఎట్లా చూపిస్తా అని చెప్పినా కదా, అదే వీడియో అండి ఇది. ఇట్లా మట్టినంతా సమానంగా పరుచుకోవాలి. ఎరువు అని చెప్పినా కదండి, ఆ ఎరువులో కొంచెం నేను వెజిటబుల్ వేస్ట్ అంతా వేసేసుకొని, కొంచెం మట్టి వేసుకొని, కొన్ని వాటర్ వేసేసుకొని ఒక 15 days వరకు అట్లా ఉంచేస్తా. ఇది మంచి ఎరువులాగా తయారవుతుంది. అప్పుడు ఇక్కడ నేను గ్రో బ్యాగ్లో వేస్తున్నా చూడండి. గ్రో బ్యాగ్లో వేసి మట్టి అంతా కిందిది మొత్తం కలిసిపోయేలా కలుపుతున్నా. అట్లా కలుపుకుంటే కింది మట్టి పైన మట్టి అంతా కలిసిపోతుంది. మంచిగా చేయి పెట్టేసి కలుపుకోవాలి. గోధుమ గడ్డి పెంచుకోవడానికి చాలా ప్లేస్ అవసరం లేదండి. ఇట్లా గ్రో బ్యాగ్స్ ఉంటే సరిపోతాయి. చిన్న చిన్న తొట్లలో కూడా పెంచుకోవచ్చు. నేను వేరే తొట్లో కూడా పెంచి చూపిస్తాను చూడండి. ఈ తొట్లో వేరే మొక్క ఉంది. ఆ మొక్క ఏంటో తెలుసా మీకు అసలు? నేనే చెప్తానండి. అది దాతుర మెట్టలు. దాతుర మెట్టలు అంటే అర్థం కాకపోవచ్చు చాలామందికి. అది ఉమ్మెత్త చెట్టు అండి. ఉమ్మెత్త చెట్టు ఎందుకు పెంచుకుంటున్నారు అనుకుంటున్నారా? చెప్తా దాని గురించి కూడా తర్వాత మీకు. దీంట్లో చిన్న మొక్కను చూడండి. మొక్క ఏంటిదంటే అది రణపాల మొక్క అండి. చూపిస్తా అని దాన్ని. రణపాల మొక్క స్పెషల్ ఏంటంటే అది ఆకుల చివర్ల నుంచి మొక్కలు వస్తాయండి. చూపిస్తా చూడండి. దాన్ని రణపాల మొక్కను తీసి చూపిస్తాను చూడండి. ఇట్లా మంచిగా తవ్వుకొని నేను చేసుకున్న ఎరువు అని చెప్పాను కదా, అది ఇందులో వేసేసుకుంటున్నా చూడండి. ఇట్లా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాంట్లో చూస్తున్నారా ఉల్లి పొట్టు అట్లాంటివి వేసినా చూడండి, వెజిటబుల్ వేస్ట్ అదంతా. ఇప్పుడంతా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే కింది మట్టి పైన కలిసేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఉమ్మెత్త చెట్టు డ్యామేజ్ కాకుండా ఆ మొక్కలు నాటుకోవడానికి ట్రై చేస్తున్నా. ఇట్లా మంచిగా ఎరువు వేసుకొని మట్టి అంతా కలుపుకొని మొలకెత్తిన గోధుమలను నాటుకోవడమే. గోధుమలు ఎలా మొలకలు వస్తాయంటే ఒకరోజు ముందు రోజు నైట్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా పంపేసుకొని ఒక వెట్ క్లాత్లో దాన్ని షిఫ్ట్ చేసుకోవాలి. వైట్ క్లాత్ కాదు, వెట్ క్లాత్లో షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి చూపిస్తుంది ఇక్కడ. ఇది 1 dayకి మొలకలు ఇట్లా వచ్చినాయి, చిన్నగా వచ్చినాయి చూడండి. 2 days వరకు మంచి మొలకలు వస్తాయి. 2 days ఆ 3 daysకి మొలకెత్తుకోవాలి. ఇది ఫస్ట్ డే నేను చూపించేది. 2 రోజులకి 3 రోజులకి మంచి మొలకలు వస్తాయి. చూపిస్తానండి. సెకండ్ ఆర్ థర్డ్ డేకి మంచి మొలకలు వస్తాయి. చూడండి ఎట్లా మొలకలు వస్తాయో చూపిస్తానండి మీకు. ఇది సెకండ్ ఆర్ థర్డ్ డే అండి. చూడండి ఎంత పెద్ద మొలకలు వచ్చినాయో. దాంట్లోనే కొంచెం ఇట్లా లీవ్స్ లాగా వచ్చినాయి చూడండి. ఎంత బాగా వచ్చినాయి మొలకలు. ఈ వేర్లు అనేటివి క్లాత్ నుంచి బయటికి వచ్చి ఇట్లా స్ప్రెడ్ అయిపోయినాయి. క్లాత్ నుంచి తీయడానికి కూడా వస్తలేదు. ఇక్కడ నేను బయటికి వెళ్ళి చూపిస్తానండి. వాటిని ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తా. మనం వరి మొలక ఎట్లా చేసుకుంటాం అట్లా మొలక చేసేసుకుంటాము. వరి మొలక అయితే ఎట్లా విడివిడిగా ఓపెన్ చేసుకుంటామో అట్లా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆ వేర్లు అనేటివి మొత్తం ఆ క్లాత్ నుంచి బయటకు వచ్చేసి ఒక కట్టలాగా అయిపోయినాయి. తీయడానికి వస్తలేదు. చూస్తుంటారా బయటకు వచ్చినాయి మొత్తం. అవన్నీ వేర్లు అండి. ఇట్లా అల్లుకపోయినాయి, తీయడానికి కూడా వస్తలేదు. తీస్తున్నానండి, చూపిస్తాను నేను. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. ఇట్లా విడివిడిగా చేసుకోవాలి. వాటిని విడివిడిగా చేసుకొని మొలకెత్తుకోవాలి. అట్లనే వేయద్దు, కుప్పలాగా వేయద్దు. ఇట్లా మొత్తం విడివిడిగా చేసుకొని ఇట్లా మట్టిలో చల్లుకోవాలి. సమానంగా చల్లుకోవాలి. దూరం చల్లుకోవాలి. ఒకటేలా కుప్పలాగా వేసుకోవద్దు. దూరం పలుచగా చల్లుకోవాలి. చూపిస్తా చూడండి. ఇట్లా మొత్తం చల్లుకున్న తర్వాత దాని నుంచి మళ్ళీ మట్టి ఒక లేయర్ చల్లుకోవాలండి. నేను చేసిన మొలకలు ఈ గ్రో బ్యాగ్ నిండా వచ్చినాయి. గ్రో బ్యాగ్ నిండా మళ్ళీ చిన్న పాట్ నిండా కూడా వచ్చినాయి. ఇంకా కొన్ని మిగిలినాయండి. అవి వాటర్లో ఎట్లా పెంచుకోవాలో కూడా నేను చూపిస్తా. ఇక్కడ పక్కన తొట్టిలో కూడా చూడండి గోధుమ మొలకలు ఉన్నాయి. అవి నేను లాస్ట్ వీడియో కట్ చేసి చేసిన చూడండి. ఆ వీడియో చూడనట్టయితే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. ఇక్కడ చిన్న తొట్టిలో కూడా వేస్తున్నా చూడండి. పల్చగా వేసుకోవాలి. గోధుమ గడ్డి ఒకసారి మొలకెత్తుకున్నామంటే 3 హార్వెస్ట్లు చేయవచ్చండి. ఫస్ట్ మొలకెత్తి రోజు నుంచి 7th day వరకు కూడా దాన్ని అట్లానే ఉంచుకోవాలి. 7th day రోజు కట్ చేసుకోవాలి. 7th day కట్ చేసిన తర్వాత మళ్ళీ 4-5 daysకి మళ్ళీ అది గ్రో అవుతుందండి. సెకండ్ హార్వెస్ట్ చేసుకోవాలి. సేమ్ థర్డ్ హార్వెస్ట్ కూడా అట్లనే చేసుకోవాలి.
ఇట్లా పల్చగా చల్లుకోవాలి. చూడండి చూపిస్తున్నా, ఈ చిన్న తొట్లో చూపిస్తున్నా. ఇట్లా చల్లుకున్న తర్వాత దాని నుంచి పైనుంచి ఒక లేయర్ మట్టి చల్లుకోవాలి. మట్టి కూడా ఒక పల్చని లేయర్లా చల్లుకోవాలి, ఎక్కువ వేయద్దు. గోధుమ గడ్డి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. తాగడం వల్ల బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది బాడీలో. ఇక్కడంతా ఒక లేయర్ లాగా చల్లుకున్నా కదా, చూడండి ఇంకొంచెం చల్లుకుంటున్నా. మంచిగా ఒక లేయర్ లాగా చల్లుకోవాలి. చల్లుకొని దానికి డైలీ వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇవ్వాలంటే వాటర్ ఒకేలాగా వేయకూడదండి. వాటర్ అనేది మగ్గుతో కాకుండా స్ప్రే చేసుకోవాలి. మగ్గుతో వేయడం వల్ల మొలకలన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ఈ మొలకలు 5 నుంచి 6 days తర్వాత మొలకెత్తిన తర్వాత మంచిగా జ్యూస్ చేసుకుని తాగడమే. ఇక్కడ చిన్న తొట్లో కూడా వేస్తున్నాను చూడండి. మట్టి ఒక లేయర్ లాగా మంచిగా వేసుకోవాలి. వేసుకొని డైలీ వాటర్ ఇచ్చుకోవాలి. వాటర్ వేయడం మర్చిపోవద్దు. వాటర్ వేసినా మర్చిపోయినాం అనుకో అవన్నీ మొలకలన్నీ చనిపోతాయండి. వాటిని ఒక 5 to 6 days కాపాడినాం అనుకోండి, మనకు 2 సార్లు హార్వెస్ట్కి వస్తాయి. ఈ మొలకెత్తుకున్న 1 week తర్వాత మళ్ళీ ఒకసారి మనము గోధుమల్ని మొలకేసుకున్నాం అనుకోండి, ఇవి 1 week తర్వాత వస్తాయి. అవి మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ వస్తాయి. 2 తొట్లలో వేసుకున్నాక ఇవి మిగిలిన వాటిని వాటర్లో ఎట్లా పెంచుకోవాలో కూడా చూపిస్తాను. ఇట్లా నేను వాటర్ ఇస్తున్నా, ఇట్లా వాటర్ స్ప్రే చేసుకోవాలి. అక్కడ నేను ఏం చేసానంటే బాటిల్కి హోల్స్ వేసేసి వాటర్ ఇస్తున్నా చూడండి. ఇట్లా మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా వాటర్ వేసేసుకోవాలి. డైలీ వేసుకోవాలి, మర్చిపోకూడదు అసలు. మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవాలి. మొలకేసుకున్న 2 రోజులకి మొలకలు ఎట్లుంటాయో చూపిస్తే చిన్న చిన్న మొలకలు వస్తాయి. చూడడానికి చాలా బాగుంటాయి. ఇవేమో నేను అంతకుముందు వేసుకున్న మొలకలు. ఒక హార్వెస్ట్ అయిపోయింది, మళ్ళీ హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి అవి. ఒక 2 days తర్వాత వాటిని కట్ చేసి మళ్ళీ ఒకసారి జ్యూస్ చేసేస్తాం. ఆ లోపల ఇవి కూడా వస్తాయి. వీటిని కూడా కట్ చేసి జ్యూస్ చేసుకొని తాగిస్తాం. ఇక్కడ మిగిలిన మొలకలు చూపిస్తున్నా, వాటిని వాటర్లో ఎట్లా పెంచుకోవాలో చూపిస్తాను నేను. ఇక్కడ మెంతులు ఉన్నాయి, మెంతులు మొలక చేసుకున్నా. మెంతులు కూడా సేమ్ అండి, మనం మెంతి కూర ఎట్లా పెంచుకోవాలంటే సేమ్ ఇదే ప్రాసెస్లో పెంచేసుకోవాలి. కానీ నేను ఇక్కడ పెంచుకోవడానికి కాదు, తినడానికి పెట్టుకునేవి. ఇవి నార్మల్ రైస్లో కలిపేసుకొని తినేస్తాను నేను వాటిని, మెంతుల్ని. ఇక్కడ వాటర్లో ఎట్లా పెట్టుకుంటానో చూపిస్తున్నా. ఇట్లా జల్లెడు తీసుకోవాలి. జల్లెడ మీన్స్ ఇట్లా హోల్స్ ఉండాలి వాటికి. వాటిని ఇట్లా డైరెక్ట్ వేసేసుకోవడమే. జల్లెడలో వేసేసుకొని కింద ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో వాటర్ పట్టుకోవాలి. వాటర్ పట్టేసుకొని దీన్ని అందులో పెట్టేసుకోవడమే. ఇక్కడ వేస్తున్నా చూడండి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ మనం మట్టలు వేసుకున్న ప్రాసెస్ కానీ ఇక్కడ జల్లెడలు వేసుకున్నాం అంతే. ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఆ గిన్నెలో వాటర్ పట్టేసుకొని దీన్ని అందులో పెట్టేసుకోవడమే. పెట్టేసుకొని మనకి చిన్న ఎండ తాగే ప్లేస్లో పెట్టేసుకోవాలి దీన్ని. కానీ ఇది కరెక్ట్గా వస్తుందో రాదని డౌటే ఉంది నాకు అసలు. చెప్తే ఎందుకు తర్వాత మీకు ఇది కూడా చూపిస్తాను. మీకు మట్టిలో పెంచుకునే ఎట్లు ఉంటాయో వాటర్లో పెంచుకునే ఎట్లు వస్తాయో చూపిస్తాను మీకు వీడియోలో. గిన్నెలో నీళ్ళు తీసేసుకొని ఈ జల్లెడని దానిలో పెట్టేసుకోవడమే. చూడండి ఇక్కడ వాటర్ తీసుకున్నా. వాటర్ తీసుకొని ఇప్పుడు ఆ జల్లెడలో ఉన్న మెంతుల మొలకల్ని దానిలో డైరెక్ట్ పెట్టేయడమే. ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దూరంగా. అవి వస్తాయా లేదా, అసలు పెరుగుతాయా లేదా చూద్దాం. అసలు వాటర్లో ఇప్పుడు నేను ట్రై చేయలేదు, కాకపోతే వస్తాయి, చూద్దాం వస్తాయో రావో. ఇట్లా వాటర్లో ప్లస్ టిష్యూ మీద కూడా వేసి పెంచుతారు. చాలా రకాలుగా పెంచుతారు వీటిని. మొలకెత్తుకున్న నెక్స్ట్ డేకి చిన్న మొలకలు వస్తున్నాయి, కనిపిస్తున్నాయి. సెకండ్ డే ఇది. చిన్నగా వచ్చినాయి చూడండి, కనిపిస్తున్నాయో లేదో కానీ చిన్నగా ఉన్నాయి. థర్డ్ డే కూడా చూపిస్తానండి. చూడండి థర్డ్ డే రోజు చూడండి ఎంత బాగున్నాయో. చూడడానికి కూడా ఎంత బాగున్నాయి. ముందర ఆంటీ కూడా అడిగింది ఏంటమ్మా మొలకలని. గ్రో బ్యాగ్లో వేసుకున్నవి చూడండి. పల్చగా వచ్చినాయి కొంచెం, కానీ పర్లేదు, వస్తాయి, మంచిగానే వస్తాయి. చిన్నగా వస్తున్నాయి. పైన వేసిన మట్టి లేయర్ అనేది మందంగా ఉంటే ఇట్లా చిన్నగా వస్తాయి. అందుకే పల్చగా చల్లుకోవాలి. మంచిగా సీడ్స్ అన్ని కనిపించేలా చల్లుకోవాలి. ఇక నేను చూపిస్తేనే సెకండ్ హార్వెస్ట్ రెడీగా ఉన్నాయి. 1 week ముందు వేసుకున్న గోధుమ గడ్డి చూడండి ఎంత బాగుందో. ఆఫ్టర్ 4 days ఎంత బాగుందో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.